వెల్కమ్ బ్యాక్. కృష్ణా నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల అంశం వివాదం కావడంతో మొదట కృష్ణా జలాల్లో తమ లెక్క తేల్చమంటోంది తెలంగాణ ప్రభుత్వం. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేలాకే ప్రాజెక్టుల విషయంలో ఓ నిర్ణయానికి రావాలని కేంద్ర మంత్రి ఉమాభారతికి కేసీఆర్ లేఖ రాశారు. కృష్ణా జలాల రాజకీయాలు ఓ కొలిక్కి వస్తాయా? ఇరు రాష్ట్రాల మధ్య నీళ్ల లెక్కలు ఇప్పటికైనా తేల్తాయా? సార్, కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా రివర్ బోర్డ్ పై నిన్న ఎంత గట్టిగా మాట్లాడారో తెలంగాణ లీడర్స్ కానీ కేసీఆర్ కానీ, ఏంటి సార్ వీళ్ళ అభ్యంతరాలు ఏంటి? అసలు రివర్ బోర్డుకి ప్రాజెక్ట్స్ అప్పగించే ఇది కాదు, ముందు కరెక్ట్గా వాటాలు తేల్చండి, 4 స్టేట్స్ పార్టిసిపేట్ చేయాలి ఇందులో అని చెప్పండి. మొత్తం వివాదం ఎక్కడుంది అంటే నిన్ననే కాదు, ఇవాళ కూడా కేసీఆర్ లేఖ రాశారంటున్నారు. ఒకటేంటంటే కృష్ణా నదీ జలాలలో ఈ అన్ని ప్రాజెక్టులు కృష్ణా బోర్డు కిందకి రావాలి, ఇది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చెప్పింది. కానీ డెఫినెట్గా కృష్ణా నదిలో ఎప్పుడైనా నదీ జలాల పంపకానికి రాష్ట్రం అనేది ప్రాతిపదిక. అవునన్నా కాదన్న అది రూల్. ప్రాంతం ప్రాతిపదిక ఉండదు, రాష్ట్రం ప్రాతిపదిక. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు 2 ట్రిబ్యునల్స్, ఒకటి బచావత్ ట్రిబ్యునల్, అది అయిపోయి రెండోది బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్. ఈ బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అబ్జెక్ట్ చేసింది తీర్పును. అందువల్ల ఆ ట్రిబ్యునల్ తీర్పు ఇప్పటికీ ఆచరణ అమల్లోకి వచ్చినట్టు లెక్క కాదు. ఎందుకంటే ఆ తీర్పును ఆంధ్రప్రదేశ్ అంగీకరించలేదు. ఆ తీర్పు వల్ల మాకు నష్టమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెప్పింది. అందువల్ల ఇప్పుడు ఈలోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి అవునన్నా కాదన్నా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇప్పుడు గాంధీ భవన్ 2 అయిపోయి గాంధీ భవన్ అయింది, ఇందిరా భవన్ అయింది. తెలంగాణ కాంగ్రెస్ గాంధీ భవన్ అయింది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇందిరా భవన్ అయింది కదా. 2 శాసనసభలు అవుతున్నాయి కదా, 2 హైకోర్టులు పెట్టాలంటున్నారు కదా, 2 ముఖ్యమంత్రులు వచ్చారు కదా, అన్నిట్లో 2 ఉన్నాయి కదండి, 2 రాజధానులు వస్తున్నాయి కదా. మరి అలాంటిది వచ్చినప్పుడు నదుల్లో కూడా 2 రాష్ట్రాలు డివైడ్ చేసుకోవాల్సింది, ఇంకో మార్గం లేదు కదా. అందువల్ల తెలంగాణ రాష్ట్రం లేకపోతే కూడా ఎప్పుడు పంచాయతీ పాలమూరు రంగారెడ్డి కడతామంటే ఆంధ్రప్రదేశ్లో వద్దంటారు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వద్దంటారు అంటే పాలమూరు రంగారెడ్డి వల్ల మా నీళ్ళు పట్టుకుపోతున్నామని. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఏమంటుందంటే మమ్మల్ని రోజు మీ నీళ్ళు పట్టుకుపోతున్నారని మమ్మల్ని ఎందుకు తిడతారు, మళ్ళీ మీరు ప్రకాశం బ్యారేజ్ మీద ధర్నా, నాగార్జున సాగర్ పక్కన ధర్నా, ఇవన్నీ ఎందుకు, మా నీళ్ళేనో మాకు చెప్పండి, మేము అవే వాడుకుంటాం అంటారు. న్యాయమే కదా, ధర్మమే కదా. ఇప్పుడు కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని వస్తాయి అది తేల్చేస్తే అంతకన్నా ఒక్క చుక్క ఎక్కువ నీళ్లు వాడినా, అది పాలమూరులో వాడినా, రంగారెడ్డిలో వాడినా, దిండిలో వాడినా, ఇంకెక్కడ వాడినా అది తప్పే కదా. అది తప్పని తేలాలంటే నీళ్ళెన్నో తేలాలిగా. ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమని విమర్శిస్తున్నారు, మీరు నీళ్ళు ఎక్కువ వాడుతున్నారు, మా రాయలసీమ ఎడారవుతుందని జగన్మోహన్ రెడ్డి కర్నూలు దీక్ష చేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకి రాస్తా అంటున్నారు. రఘువీరారెడ్డి ప్రకాశం బ్యారేజ్కి వైపుగా దూసుకెళ్లి మధ్యలో అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. బీజేపీ నాయకులు పురంధరేశ్వరి అన్యాయం అయిపోయింది అంటున్నారు. సో ఇవన్నీ జరుగుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం మాట చెప్తుంది, మేము ఒక్క చుక్క ఎక్కువ వాడము, ఒక్క చుక్క తక్కువ తీసుకోమంటున్నారు. ఇది నిజమా అబద్ధమా తేలాలి అంటే మొదలు వాటా ఎంతో తేలాలి. వాటా తేల్చడానికి ఇవాళ లేఖ రాశారు కేసీఆర్, న్యాయమే కదా. మొదలైతే వాటా తేల్చాలి కదా. అయితే దీంతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి కొట్లాడాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి కృష్ణానదిలో. ఎందుకంటే బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ తీర్పు ద్వారా 2 తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయి. ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బచావత్ ట్రిబ్యునల్ మిగులు జలాలను వాడుకుని స్వేచ్ఛనిచ్చింది, హక్కు కాదు స్వేచ్ఛనిచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోరింది ఏంటంటే ఈ స్వేచ్ఛను కాస్త హక్కుగా ఇవ్వండి అని కోరింది. కానీ బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ స్వేచ్ఛను హక్కుగా ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ కోరితే ఉన్న స్వేచ్ఛ కూడా తీసేసి మిగులు జలాలు కూడా పంపకం చేసింది. దీన్ని మనం క్వశ్చన్ చేసాం. రెండోది డిపెండబిలిటీ రేషియో అంటారు, అలాగే ఇయర్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటారు, అంటే ఎన్ని సంవత్సరాల సగటు నీటిని లెక్కలోకి తీసుకోవాలి. ఇవన్నిట్లో కూడా మన ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తనకు నష్టం వచ్చే రీతిలో ఈ ట్రిబ్యునల్ తీర్పిచ్చిందని చెప్పారు. అంతేకాదు కర్ణాటకలో, మహారాష్ట్రలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, వీటిని మనం వ్యతిరేకించాం. ఆలమట్టి హైట్ పెంచమని ట్రిబ్యునల్ అవకాశం ఇచ్చింది, వద్దని మనం చెప్తే. ఇలా 2 తెలుగు రాష్ట్రాలకు నష్టమయ్యేటువంటి అనేక సిఫారసులు బ్రజేష్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్లో ఉన్నాయని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశే వ్యతిరేకించింది. అందువల్ల మొదలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కొట్టుకోవడం కాకుండా తెలుగు ప్రజలకు కృష్ణా నదీ జలాల్లో జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి మొదలు పోరాటం చేయడం మంచిది.
తెలంగాణ అభ్యంతరాలని ఎంతవరకు ఇది చేసే అవకాశం ఉంది, దేనికోసం అయితే పోరాడుతున్నారు అది? ఎందుకంటే చాలా నీళ్లు నిధులు నియామకాలు వీటిని బేస్ చేసుకునే ఉద్యమం వచ్చింది, చాలా సెంటిమెంటల్ కూడా తెలంగాణ ప్రజలకి. అంటే ఇది కృష్ణా నదిలో గోదావరి నదిలో నీళ్లు కాదు ఇవాళ ప్రవహిస్తున్నాయి, రాజకీయాలు ప్రవహిస్తున్నాయి. నువ్వు ఎన్నన్నా చెప్పండి ఈ పంచాయతీ తేలదు. ఎందుకు తేలదు అంటే తేలితే రాజకీయ నాయకులకు కష్టం, ఓకే, అందుకే తేల్చరు. మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు గమనించండి, పాలమూరు రంగారెడ్డి ఎప్పుడు పెట్టారు మొదలు? కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో జీవో వచ్చింది. అప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఏమనలే, జగన్మోహన్ రెడ్డి ఏమనలే, రఘువీరెడ్డి ఏమనలే కదా. రఘువీరెడ్డి మంత్రి కదా క్యాబినెట్లో. ఇది అన్యాయము, మా రాయలసీమకు నష్టం జరుగుతుందని చెప్పి రాజీనామా చేయాల్సి ఉండే ఆ రోజు క్యాబినెట్లోకి వెళ్ళి. ఎందుకు చేయలేదు మరి? ఆ రోజు పురంధరేశ్వరి కేంద్ర మంత్రి కదా. మా ఆంధ్రాకు నష్టం చేసేటువంటి పథకానికి మన పార్టీ ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది, నేను పార్టీ నుంచి రాజీనామా చేస్తానని చెప్పి మంత్రి పదవి రాజీనామా చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? కథలు ఎందుకు చెప్తారు? ఇప్పటికి కూడా మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఏమో పాలమూరు రంగారెడ్డి పథకం తప్పంటది, తెలంగాణ కాంగ్రెస్ ఏమో రైట్ అంటది. ఆ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏమో పురంధరేశ్వరి గారు బహిరంగంగా పాలమూరు రంగారెడ్డి తప్పంటది. తెలంగాణ బీజేపీ నాయకులు మొన్న మహబూబ్నగర్లో రమణ్ సింగ్ యాత్ర చెప్పారు. అప్పుడు అన్నారా పాలమూరు రంగారెడ్డి అన్యాయం తప్పని? లక్ష్మణ్ గారు ఒక్క స్టేట్మెంట్ చూడండి, కిషన్ రెడ్డి గారు ఒక్క స్టేట్మెంట్ చూడండి, వెంకయ్య నాయుడు గారు అంటారా? అనరు. పొరపాటున కూడా అన్నారు. అరే విచిత్రం, మన అమిత్ షా వచ్చాడు తెలంగాణకు, అనుమని చెప్పాడు పాలమూరు రంగారెడ్డి తప్పని. పోనీ విశాఖపట్నంలో అనుమని అన్నారు. ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు అంటారు, తెలంగాణ నాయకులు అన్నారు. ఇది ఎంతకాలం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టుకు పోతామన్నారు, కేంద్ర కేబినెట్ లేఖ రాశారు. మరి నిన్నగా మొన్న మహానాడు జరిగింది కదా, మహానాడులో తీర్మానం ఆమోదించరా? పాలమూరు రంగారెడ్డి పథకాన్ని వ్యతిరేకిస్తూ. అది ఏం రాజకీయం అండి? ఇంత దుర్మార్గమైన రాజకీయం కదా ఇది. పాలమూరు రంగారెడ్డి మీరు ఆమోదించండి. అయితే ఒక మాటకు చెప్పాలి, చంద్రబాబు నాయుడు దీన్ని మొదలు పెట్టలేదు, దేనికదే మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కానీ దీన్ని ఈ ప్రాసెస్ మొదలు పెట్టలే. కానీ ఆయన ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఒకవైపు నుంచి, జగన్మోహన్ రెడ్డి మరొక వైపు నుంచి, మధ్యలో బీజేపీ వాళ్ళు, వీళ్ళు రోజు విమర్శిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నావు, నీ ఓటుకున్నోడు వాళ్ళ భయపడి చేస్తున్నావు అని అనంగా మరి ఏం చేయాలి? ఆయన పార్టీని ఆయన కాపాడుకోవాలి కదా ఆంధ్రప్రదేశ్లో, అందుకొరకు నేను లేఖ రాస్తున్నా అన్నాడు. అరే ఇప్పుడు రాజకీయాల్లో ఏ పార్టీ అయినా తప్పదు, తన ఆత్మరక్షణ కొరకు వాళ్ళు లేఖ రాస్తున్నా అన్నాడు. మొదల్లో చంద్రబాబు నాయుడు అనలే, దేనికది మాట్లాడాలి. అందువల్ల ఈ రాజకీయాలు అవసరము. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో జీరో, ఈ జీరో పక్కకు ఒకటో రెండో పెట్టుకోవాలి కనుక వాళ్ళు ఇట్లాంటి ఇష్యూస్ లేవనెత్తుతూనే ఉంటారు. అందరికీ రాజకీయాలు కావాలి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. అందువల్ల ఈ సెంటిమెంట్ రగిలిస్తూనే ఉంటారు. కృష్ణా నదిలో నీళ్లతో జీవనది కాదు, రాజకీయాలతో జీవనది. ఇది ఎల్లకాలం ఉంటుంది, మీకు అనుమానమే లేదు. ఇంకా ఎంతకాలం సెంటిమెంట్తో ప్రజలు ఓట్లేస్తారో అంతకాలం ఇది ఉంటుంది, అంతదాకా పోదు. రైట్. న్యూస్ యాంగిల్లో వచ్చిన విరామం.